చంద్రహారం కథ. ఒక ఊళ్ళో దమ్మిడాల గోపయ్య అనే లోబి ఉండేవాడు. సుఖంగా బతకడానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు. ఒకనాడు పొరుగింటి పున్నయ్య తన భార్యకు 500 పెట్టి చంద్రహారం చేయించాడు. పున్నయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెల్లో వేసుకొని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ గోపయ్య భార్య సుందరమ్మ కూడా కనబడి వెళ్ళింది. దానిని చూసి అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుబట్టింది. ఎందుకే డబ్బు దండగా, కూటిక గుడ్డక 500 పెడితే ఎకరం పొలం వస్తుంది, 2 జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు. పున్నయ్య మనకన్నా ఉన్నవాడు కాడు, మనకు పిల్లా పీచు లేదు గాని వాళ్లకు 4 పిల్లలు కూడాను. పున్నయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు, నాకు మీరు ముక్కొప్పుడుకైనా చేయించరు అన్నది సుందరమ్మ. గోపయ్యకు కోపం వచ్చి పున్నయ్యను తిట్టాడు. కానీ భార్య అడిగిన చంద్రహారం కొనడానికి మటుకు ఒప్పలేదు. తన మెల్లో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తపడతాడేమోనని సుందరమ్మ పున్నయ్య భార్య వద్ద చంద్రహారం ఒకరోజు అరువు తీసుకొని తన మెడలో వేసుకొని భర్త వద్దకు వచ్చి, ఏమండి ఎలా ఉంది అని అడిగింది. గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణం పాటు ఆనందించాడు. కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమోనన్న భయంతో, బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే, దొంగలు ఎత్తుకుపోగలరు, వేగరం వెళ్ళి వాళ్ళ నగ వాళ్ళకు ఇచ్చేసిరా అన్నాడు. బోలెడంత పని ఉంది, రేపు ఉదయం ఇస్తాను అన్నది సుందరమ్మ. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్తగా తన భర్త దగ్గరికి వచ్చి, ఏమండి మీరు గాని పొరపాటున ఒక రాత్రి వేళ దొడ్డివాకిలి తలుపు తెరిచిపెట్టారా అని అడిగింది. లేదే, దొంగలు రాలేదు కదా, వాళ్ళ చంద్రహారం చేశావా అని గోపయ్య ఆదుర్దపడ్డాడు. చంద్రహారం బొట్టు పెట్టెలో దాచానులేండి, ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టు పెట్టె తెరిచి చూసింది. అందులో చంద్రహారం లేదు. సుందరమ్మ శోకాలు ప్రారంభించింది. బుద్ధి తక్కువ దానా, అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగిచ్చుకోరు, ఇప్పుడు 500-600 దారపోసి నగ చేయించి వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నాడు. మీరు దొడ్డి తలుపు మొయ్యకుండా పెడతారని నేను కలగన్నానా అన్నది సుందరమ్మ. నేనా తలుపు తెరిచినట్టు కూడా నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త. ఏమైనా గోపయ్యకు 500 ఖర్చు పెట్టి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు. దాన్ని తెచ్చి భార్యకిస్తూ, వేగిరం దీన్ని తీసుకుపోయి పున్నయ్య గారింట్లో ఇచ్చిరా, అయిన శాస్తి చాలు అన్నాడు. సుందరమ్మ నవ్వుతూ చంద్రహారం తీసుకొని మెడలో వేసుకొని, అది మనదేలేండి, నేను చంద్రహారం బొట్టు పెట్టెలో పెట్టలేదు, చందుగాయ పెట్టెలో పెట్టి పొరపడ్డాను, అది తర్వాత కనపడితే ఆ రోజునే దాన్ని పున్నయ్య గారింట ఇచ్చేశాను, కనుక మనం ఏమి చేయించి ఇవ్వనవసరం లేదు అన్నది. భార్య గడుసుతనానికి గోపయ్య నివ్వెరపోయి ఏ మాట అనలేకపోయాడు.